అనేవి నా మాస్టర్‌లో రన్ అవుతున్నాయా? మాస్టర్‌లోనే ఉన్నాను గదా! మాస్టర్‌లో నుంచి నేను kubectl get pod అని ఇస్తున్నాను. సో, నేను కంక్లూడ్ చేయొచ్చా? నా పాడ్స్ అనేవి మాస్టర్ అంటే నా VMware ఇట్లా ఓపెన్ చేస్తే ఈ VM ఏదైతే మాస్టర్ VM ఉందో, ఆ మాస్టర్ VM లోపల నాకు నా nginx డిప్లాయ్‌మెంట్స్ అయితే ఉన్నాయి అని చెప్పొచ్చా? సో, ఇలా చెప్తే ఖచ్చితంగా తప్పు. సో, మనకి పాడ్స్ అనేవి ఎప్పుడే గాని మనం కస్టమ్‌గా క్రియేట్ చేసిన పాడ్స్ మనమైతే క్రియేట్ చేసాం పాడ్స్ అది బై డిఫాల్ట్‌గా మాస్టర్ VMలో అయితే డిప్లాయ్ అయితే అవ్వదు. ద ఆ రీజన్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటాం. షెడ్యూలింగ్ టాపిక్‌లోనే వచ్చే ఒక టాపిక్ అది. ఓకే. సో, ఇప్పుడు నువ్వేమో మాస్టర్ నోడ్‌లో లేదంటున్నావు బ్రో. కానీ ఇక్కడ నేనైతే మాస్టర్ VMలో నుంచే నేను చూస్తున్నాను గదా! అని మీరు క్వెషన్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆ కాన్సెప్ట్ కుబర్నెటిస్ ఒక కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదు. ఒకసారి మీరు వీడియో అనేది రివిజన్ చేయాల్సి ఉంటది. ప్రీవియస్ వీడియోస్. సో, ఇక్కడ నేనేం చేశాను kubectl get pod -o వైడ్ అని ఇస్తాను. -o అని వైడ్ ఇచ్చినప్పుడు చూడండి ఈ ఈ పాడ్ ఎక్కడ రన్నింగ్‌లో ఉంది? వర్కర్ 2లో రన్నింగ్‌లో ఉంది. ఈ పాడ్ ఎక్కడ రన్నింగ్‌లో ఉంది? వర్కర్ 3లో రన్నింగ్‌లో ఉంది. ఈ పాడ్ ఎక్కడ రన్నింగ్‌లో ఉంది? వర్కర్ 1లో ఉంది. సో, ఇప్పుడు నేను ఈ వర్కర్ 1లోకి వెళ్లి చూడండి. నేను ఆల్రెడీ ఒక యాక్సెస్ ఇస్తున్నాం. వర్కర్ 1లోకెళ్ళి మనము మనం డాకర్ యూజ్ చేయడం లేదు. కుబర్నెటిస్‌లో మనం డాకర్ యూజ్ చేయడం లేదు. మనం క్రయో క్రయో అనే రన్ టైమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి CRI-CTL అనే కమాండ్. CRI-CTL టీఎస్ అని ఇచ్చారనుకోండి. ఇక్కడ మీకు nginx అనే నేమ్ ఉందా? చూడండి. 3 మినిట్స్ అగో. nginx అనే ఏంటిది? CRI-CTL అనే ఔట్‌పుట్ ఏంటిది? ఇది నా కంటైనర్. ఓకేనా? ఇది నా కంటైనర్. డన్. అంటే ఇప్పుడు ఈ పాడ్ వర్కర్ 2లోనే ఎందుకు డిప్లాయ్ అయింది? నా దగ్గర 3 డిప్లాయ్‌మెంట్స్ ఉన్నాయి గదా! ఈ 3 డిప్లాయ్‌మెంట్స్ ఎందుకు నాకు వర్కర్ 1లోకే ఎందుకు డిప్లాయ్ అవ్వలేదు? ఎందుకు ఇండివిడ్యుయల్‌గా తీసుకుంది? ఒకవేళ ఇండివిడ్యువల్ తీసుకుంటే ఈ పర్టిక్యులర్ పాడ్ వర్కర్ 2లోకే ఎందుకు డిప్లాయ్ అయింది? అనే దాని గురించి మాట్లాడదాం. సో, దానికంటే ముందు మనం షెడ్యూలింగ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో, ఫ్రెండ్స్ మనకి కుబర్నెటిస్‌లో మనకి 4 మెయిన్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్‌దేంటి? క్యూబ్ ఏపీఐ సర్వర్. క్యూబ్-API సర్వర్. సో, దానిలో మనకి సెకండ్ మెయిన్ కాంపోనెంట్ ఏంటి? క్యూబ్ కంట్రోలర్. సో, దాని తర్వాత థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి క్యూబ్ ప్రాక్సీ. అండ్ దెన్ ఫోర్త్ కాంపోనెంట్ వచ్చేసి మనకి క్యూబ్ షెడ్యూలర్. ఓకే. సో, ఇవి నాకు నా మెయిన్ 4 కాంపోనెంట్స్ మాస్టర్‌కి. సో, మనం క్యూబ్ ఏపీఐ సర్వర్ గురించి